ఆంధ్రప్రదేశ్లో కులాలు మతాలు వీటి ప్రభావం ఎలా ఉంటుంది? అంటే ఒక్కటి మాత్రం నిజమండి. ఆంధ్రప్రదేశ్లో కుల మత ప్రభావాల కోసం అడిగారు కాబట్టి చెప్తాను. ఇక్కడ కులం ఉండక్కర్లేదండి, చెప్పుకోవడానికి ఒక కులం ఉంటే చాలు. వాడు ఆ కులమో కాదో ఆ ప్రపంచానికి తెలియదు, వాడికి తెలియదు. ఈ కుల ఉద్యమాలు పుడుతున్నాయి. ఈ కుల ఉద్యమాలతో సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. రాజకీయ పొలిటికల్ ఎనాలిసిస్ని మీరు గమనిస్తే ఒక బలమైనటువంటి నియోజకవర్గం పలానా కులానికి ఉంది అని చెప్పుకున్నటువంటి కులంలో కూడా ఆ కుల నాయకుడు గెలవడం, వేరే కుల నాయకుడు గెలుస్తాడు. మరి అలాంటప్పుడు కులం ఉందని ఎలా అనుకుంటాం? కానీ మాకున్నటువంటి సర్వే ప్రకారం ఈరోజు ఏది అణగారిన కులం లేదు, ఏది ఒక గొప్ప కులం లేదు. మనుషులందరూ సమానమే. ఎందుకంటే చరిత్రని కొంతమంది దాచేశారు, వాస్తవాలను చదవనిస్తలేదు, అబద్ధాన్ని చదివిస్తున్నారు. నేను ఈరోజు అణగారిన కులాలనే కుల రిజర్వేషన్లలో ఉన్నటువంటి ఆ కేటగిరీలన్నీ కూడా ఒకప్పుడు ధనిక వర్గాలు, రాజ్యాలు పరిపాలించినటువంటి కులాలు అవన్నీ. వాళ్ళందరికీ గొప్ప చరిత్ర ఉంది. క్షత్రియ తెగలు కూడా వాటిల్లో ఉన్నాయి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీలు ఎస్టీలు అని చెప్తూ ఉంటారు. వాళ్ళెవరు కూడా అణగారిన వాళ్ళు కాదు, అంటరాని వాళ్ళు కారు. కానీ ఎందుకో దురదృష్టం ఏంటంటే కొంతమంది వాళ్ళు అంటరాని వారని చెప్పి ఒక ప్రచారాన్ని చదివిస్తున్నారు. ఇది పాలకుల తప్పుడు విధానాలే అందుకు కారణం. వాళ్ళ చరిత్రని, వాస్తవ చరిత్రని బయటికి తీసుకురామనండి. వాళ్ళకు కుల చరిత్ర ఏంటో తెలుస్తుంది. అది మీరు రానివ్వకుండా మీరు అంటరాని వాళ్ళు, మీరు దళితులు, మీరు బీసీలు, మీరు ఎస్టీలు అని చెప్పడం కాదు. ఈ చర్చ మీద ప్రభుత్వం మొట్టమొదటి నిజాన్ని తెలియజేసేటటువంటి ఒక మంచి ఆలోచన ప్రభుత్వాలకు ఉండాలి. చరిత్రని వక్రీకరించకుండా. కానీ చరిత్రను వక్రీకరించిన తర్వాత మీరు అంటరాని వాళ్ళు అంటే కుల ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఏ కులం అండి? నేను ఒక్కటే గవర్నమెంట్కి చెప్తున్నాను. ఈరోజు కుల ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళు కులపరంగా స్కూల్స్లో అడ్మిషన్స్ ఇస్తున్నారు. విత్ డిఎన్ఏ సర్టిఫికేట్తో కులపరమైనటువంటి రిజర్వేషన్ సబ్మిట్ చేయమనండి. ఎవరి కులం ఏంటో తెలిసిపోతుంది. లిటిల్ నాలెడ్జ్ నాకే బోల్డంత డేటా తెలుసు. విత్ సర్టిఫైడ్ ఎవిడెన్స్తో నేను చూపించగలను. నా దగ్గర చాలా డేటా ఉంది. అందుకని కులం కాదు, మతం కాదు, సమానత్వం కావాలి. ఈ సమాజంలో మానవత్వం ఉండాలి. అందరూ సమానంగా ఉండాలి. సంపద అంతా కూడా ఒకళ్ళిద్దరి చేతుల్లోనే ఉండిపోతుంది. 2-3 కుటుంబాల్లోనే ఆ దోచుకునేది ప్రజలనే వల్ల. ఈ దోపిడీ వ్యవస్థనే ఖచ్చితంగా కట్టడి చేయాలి. మేము ఒకటే మా స్లోగనం, ఓటునివ్వండి, మాకు సంపదనిస్తాం, అందరూ సంపన్నులే. మా స్లోగన్ ఒకటే, పేదరికం లేనటువంటి సమాజాన్ని మేము చూపిస్తాం. ప్రతి బిడ్డ ఇక్కడ తలెత్తి తిరిగేటటువంటి ఒక గొప్ప జీవితాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మా అంతిమ లక్ష్యం అది.